ఏపీలో భిన్న వాతావరణం నెలకొంది. నేడు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు పలు జిల్లాల్లో ఎండలు టారెత్తిస్తున్నాయి. 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో భిన్న వాతావరణం నెలకొంది. నేడు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, అటు నైరుతి ఋతుపవనాల రాకతో పాటు వాతావరణంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్ల కూడా ఓవైపు వర్షాలు, మరోవైపు తీవ్రమైన ఎండలు కొనసాగుతున్న పరిస్థితి ఏపీ వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఇప్పటికే అటు మధ్య బంగాళాఖాతం నుంచి కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా కూడా కర్ణాటక వరకు ఈ వాతావరణ ద్రోణి ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. రాబోయే 2-3 రోజుల్లో కూడా రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విధంగానే ఇప్పటికే అటు నిన్న ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు తీవ్రమైన ఎండలు, అంటే దాదాపు 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు అనేక ప్రాంతాల్లో నమోదు కాగా నిన్న రాత్రి 8 గంటల తర్వాత నుంచి కూడా ఒక్కసారిగా దాదాపు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ 2 గంటల పాటు ఈదురుగాళ్లు, అలాగే మోస్తరు వర్షాలు కురిసిన పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా కూడా మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవగా అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాల్లో కూడా భారీ గాలులతో పాటు పిడుగుల పూర్తితో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తూ మొదలుపెట్టింది. నిన్న సాయంత్రం రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా అనేక ప్రాంతాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఓవైపు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడం, ప్రజలు ఎండల తీవ్రతతో అనేక ఇబ్బందులు పడిన నేపథ్యంలో రాత్రికి ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో కూడా కాస్త ఉపశమనం పొందారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఉత్తర కోస్తా జిల్లాల్లో మాత్రం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, కాకినాడ పరిసర ప్రాంతాల్లో మాత్రం పలు మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచేటువంటి ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉపరితల ద్రోణి ప్రభావం లేకపోవడంతో కూడా అక్కడ వర్షాలు కురవకుండా తీవ్రమైన ఎండలు ఇంకా కొనసాగుతున్నాయి. దాదాపు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. బయటకు వెళ్ళేటువంటి సందర్భంలో కూడా ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా బయటకు వెళ్లడం మానేసుకోవాలనేది కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ విధంగా ఇవాళ రేపు కూడా ఈ 2 రోజుల పాటు వాతావరణం ఈ విధంగానే ఉంటుంది. వర్షాలు పడేటువంటి సందర్భంలో కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పిడుగులు పడే అవకాశం ఉంది. కాబట్టి చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద లేదా హోర్డింగ్ల కింద ఎటువంటి ఆశ్రయం కూడా పొందకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలనేది కూడా అటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా రైతులు క్షేమంగా ఉండాలి. రైతు కూలీలు, అలాగే గొర్రెల కాపరులు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలనేది కూడా అటు హెచ్చరికలు జారీ చేస్తుంది. రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు మరింత విస్తరించే కొద్దీ ఈ ఎండల తీవ్రత క్రమంగా తగ్గి ఈ వర్షాల ప్రభావం మరింత పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఋతుపవనాలు వచ్చి అయితే విస్తరించాలంటే మరొక 4-5 రోజుల పాటు సమయం పట్టేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ భార్గవ్.